ఇంకో ముద్ద తినరా. ఉయ్యాలుతూ ముద్దలు పెడుతున్నావా? సంకనెక్కించుకుని గోరు ముద్దలు కూడా పెట్టు. ఎవరితో ఎవరినో ప్రేమించి మోసం చేసింట వాళ్ళిద్దరినీ కలపడానికి వీడు చర్చలు చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నట. ఊళ్ళో వాళ్ళు ఎలా ఏడిస్తే నీకెందుకురా? రాయబారాలు నడపడానికి నువ్వేమన్నా నక్కీరని గోపాల్వా? వాడెవడే నెడుమారన్వా? అమ్మా సాంబార్ అదిరిపోయింది. ఏ వేసావు? చిటికెడు ఇంగు వేసి తాలింపు పెట్టా, అందుకే అంత రుచి వచ్చింది. గమాక్షన్ కూడా గొడవ వదిలిపోతుంది. అది మీకు స్పెషల్ గా వేస్తాలేండి. వేస్తావే, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా కదా గమాక్షన్ వేస్తావు, ఎండ్రు పోస్తావు. ఎందుకు నా ఊరికే బీపీ తెచ్చుకుంటావు? నేనేమో అడవికి వెళ్ళి గంధపు చెట్లు నరుకుని వచ్చానా? లేదంటే 10 మందిని కిడ్నాప్ చేసి గవర్నమెంట్ ని డిమాండ్ చేశానా? ఇద్దరు లవర్స్ ని కలిశాను తప్ప. ఆయన సెకండ్ హ్యాండ్ సామాన్లు నమ్ముకుని నీ బుర్ర కూడా సెకండ్ హ్యాండ్ అయిపోయింది. రే, ఒకప్పుడు మా జమీందారీ వంశమే, నిన్నుగా నాకే సెకండ్ హ్యాండ్ లోకి వచ్చింది. తాత కూడా ఇలాగే ఫీల్ అయ్యాడు పాపం. రే, నా బతుకంతా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, జామీన్లు ఇవ్వడం. జమీందారీ వంశాన్ని జామీన్ వంశం చేసావు కదరా. అబ్బబ్బా, తినేటప్పుడు తిట్టకండి, వంట పట్టదు. వంట పట్టదా? తినేటప్పుడే తిట్టాలే. వాడు దొరికేది ఒక్క టైంలోనే కదా. అసలు వాడిని సపోర్ట్ చేసి చెడగొడుతున్నందుకు నిన్నాలే. సొంత అక్కయ్యని గుడికి తీసుకెళ్తానని చెప్పి పశువుల డాక్టర్తో పంపించాడు వీడు. వచ్చే పశువులు ఏంట్రా ఈ గోల? అబ్బబ్బబ్బబ్బా, మీరేం మాట్లాడుతున్నారో వినబడలేదు, కాస్త గట్టిగా చెప్పండి. హారన్ ఎందుకు కొట్టి వస్తున్నావు? హార్న్ ఎందుకు కొడుతున్నారో తెలియదు, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇంతకీ ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నారు బాబాయ్? ఈసారి నిన్ను అడిక్కంటాను రా. బూలు మూగుడు ఫేసు నువ్వును. మీలాంటి చెత్త విధవుల వల్ల బంగారం లాంటి నా కొడుకు కూడా నాశనం అయిపోతున్నాడు రా. ఏమన్నారు? మీలాంటి మహానుభావుల వల్ల మావాడు కూడా నాశనం అయిపోతున్నాడు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి తండ్రి ఇదే మాట. స్నేహితుల వల్ల తన కొడుకులు చెడిపోతున్నారు. ఫ్రెండ్స్ అంటే అంత చీప్ అయిపోయారు సార్. ఈ ఫ్రెండ్స్ లేకపోతే మీ అబ్బాయికి క్లాసులో కొట్టి సినిమాకి వెళ్ళడం ఎవరు నేర్పిస్తారు? అదే సినిమా హాల్లో సీట్లు చెప్పడం ఎవరు నేర్పిస్తారు? తండ్రి జేబులోంచి డబ్బులు కొట్టడం ఎవరు నేర్పిస్తారు? ట్యూషన్ ఫీజులు ఎక్స్ట్రా చెప్పడం ఎవరు నేర్పిస్తారు? కాలేజీ గొడవల్లో కొట్టుకోవడం ఎవరు నేర్పిస్తారు? అదే కాలేజీలో లెక్చరర్స్ నేర్పిడం ఎవరు నేర్పిస్తారు? వాచ్యం తాకట్టు పెట్టి గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇవ్వడం ఎవరు నేర్పిస్తారు? సైట్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? లైటింగ్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? కళ్ళు కొట్టడం ఎవరు నేర్పిస్తారు? సిగరెట్లు తాగడం ఎవరు నేర్పిస్తారు? సార్ ఒక్క మాట సార్, కంబైన్ స్టడీస్ అని చెప్పి బీరు తాగడం ఎవరు నేర్పిస్తారు సార్? పక్కింటి ఆంటీకి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం ఎవరు నేర్పిస్తారు? బస్సుల్లో అమ్మాయిల కాళ్ళు తొక్కడం ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారు సార్? మీరు నేర్పిస్తారా? మీరు నేర్పితే మీరు ఫాదర్ కాదు సార్, ఫకీర్ అవుతారు. పొరపాటు చేశాను రా. ఒక్క నా కొడుకునే పోలీసులకు పట్టించాను కదా, మీ అందరినీ కూడా పట్టిస్తే దరిద్రం వదిలేదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులు పిలిపిస్తారా? పిలవండి సార్. మే ఉడుకు రక్తం పంగుతున్న యువకులం, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, అందుకే పారిపోతున్నాం. వీడేడే ఇందాక వెళ్ళిపోయాడుగా. నేను చచ్చేలా కష్టపడి సంపాదిస్తుంటాను, మీరు ఉయ్యాలు ఊగుతాం మింగండి. వీళ్ళు బాగుపడరు.